ఒక యూత్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయమని ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ఒక జర్నలిస్టుల గొంతు నొక్కినా లేకుంటే ఒక పౌరుని గొంతు నొక్కినా ఒకని భూమి లాక్కున్నా పోలీసులు అక్రమంగా కేసు పెట్టి బనాయించిన అందరికీ గుర్తొచ్చేటటువంటిది ఏంటిదంటే భారత రాజ్యాంగం ఇచ్చిన మా హక్కుల్ని కాలరాస్తురు అంటారు. ఆ విధంగా ఎన్ని అంశాలు రాజ్యాంగంలో ఉంటాయో అదేవిధంగా యూత్ డిక్లరేషన్లో నిరుద్యోగులకు సంబంధించినటువంటి అన్ని అంశాలను పొందుపరిచినటువంటిది ఈ యూత్ డిక్లరేషన్లో. కాబట్టి యూత్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేస్తే నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కార మార్గం అనేది దక్కుద్ది. ఎట్లా దక్కుద్ది అంటే ఇళ్ళన్న ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాల గురించి ప్రస్తావించారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలను ఎప్పటి వరకు నింపుతాం అనేది చెప్పారు. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగాలను మేము ఏ విధంగా నింపుతాం అనేటటువంటిది ఒక రోడ్ మ్యాప్. అంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు తెలంగాణలో ఉన్న నిరుద్యోగితను రూపమాపడానికి ప్రైవేట్ సెక్టార్లో స్థానిక రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేస్తాం. 70% స్థానికతను మేము ఇంప్లిమెంట్ చేస్తాం, లోకల్ రిజర్వేషన్స్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు నింపినా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగాలను ఒక పద్ధతి ప్రకారం నింపినట్లయితే, ఎలాంటి అవకతవకలు లేకుండా నింపినట్లయితే నిరుద్యోగిత రూపుమాపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యూత్ డిక్లరేషన్లో ఇవన్నీ ఆ రోజు నిరుద్యోగుల నుంచి అడగడం కానీ లేకుండా మిగతా వాళ్ళ నుంచి అడగడం కానీ అవన్నీ చేసి ఆ రోజు యూత్ డిక్లరేషన్ రూపొందించారు. కాబట్టి నిరుద్యోగులను ఒకటే అడుగుతున్నాం, యూత్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ ప్రభుత్వ సెక్టార్లో ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను నింపడంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు వినాయక చవితి దగ్గర ఏ విధంగానైతే పాటలు పాడతారో లడ్డు పాట వేలం పాట ఒకటోసారి రెండోసారి మూడోసారి అన్నట్టు రేవంత్ రెడ్డి గారి పాట 60,000, తర్వాత శ్రీధర్ బాబు గారి మాట 70,000, ఇంకా మొన్న పొన్నం ప్రభాకర్ గారి మాట 1,00,000 ఉద్యోగాలు. అంటే వేలం పాటలో ఏ విధంగానైతే పెరుక్కుంటూ పోతుందో లడ్డు విలువ, ఆ విధంగా వీళ్ళు నింపినటువంటి ఉద్యోగాలు రోజు రోజుకు మారుకుంటూ పోతున్నాయి. అంటే ఒక్క రోజులో వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని నింపినారంటే ఈ కాంగ్రెస్ వల్ల గూటికి పోతున్నాయా, కాంగ్రెస్ కార్యకర్తలకు పోతున్నాయని తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకొరకే నిరుద్యోగులం ఒకటే అడుగుతున్నాం, యూత్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఈ కాంగ్రెస్ను మెడల్ వంచి అయినా మేము యూత్ డిక్లరేషన్ సాధించుకుంటామని చెప్తున్నాం. ఇది ఇంప్లిమెంట్ చేయని పక్షంలో నిరుద్యోగ యువత పల్లె బాట పడుతుంది. మీరు అనుకున్నట్టు ఇప్పుడు స్థానిక సంస్థలు జరగవు. మీ స్థానిక సంస్థలు జరిగే లోపల మేము యూత్ డిక్లరేషన్ అమలు గురించి ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అంశాలను కూడా మేము ప్రస్తావిస్తాం, ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. ఎందుకు ప్రస్తావిస్తాం అంటే ఈరోజు నిరుద్యోగులమే రైతులతోటి ఓటేపించినాం, ఇవాళ నిరుద్యోగులమే ముసలోళ్ళతోటి ఓటేపించినాం. ఇవాళ తెలంగాణ సమాజం మేము చెప్పితే ఓటేసింది. ఇవాళ తెలంగాణ సమాజం మేము ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామో ఆ విధంగా ముసలోళ్ళు పింఛన్లు రాకుండా ఇబ్బంది పడుతున్నారు, రైతులు యూరియా బస్తాలు దొరకక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తెలంగాణ సమాజం చాలా అంశాల వల్ల ఇవాళ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం వల్ల ఇవాళ ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి వాళ్ళ పక్షాన కూడా నిరుద్యోగులం మేము మాట్లాడతాం. ఎందుకు మాట్లాడకూడదు? నిరుద్యోగులం ఏం తెలంగాణ వాళ్ళం కాదా? ఏం బీహార్ నుంచి వచ్చినావా? ఎక్కడి నుంచి వచ్చినాం మేము? ఇలా మీ కోట్లు వేయించేటప్పుడు అయితేనేమో ముసలోళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, రైతుల కాళ్ళు పట్టుకోవాలి, అమ్మయ్య కాళ్ళు పట్టుకోవాలి. ఇవాళ నువ్వు బీఆర్ఎస్కు ఓటేస్తే ఇవాళ మాకు మెడలకు ఉరితాళ్ళు వస్తాయని ఆయన కరపత్రాలు పంచిన వాళ్ళం. ఇవాళ మా మీద సామాజిక బాధ్యత లేదా? ఉద్యోగం వస్తే ఉద్యోగం చేసుకుంటాం. మా ఉద్యోగం కొరకు ఏ విధంగా కొట్లాడుతున్నామో ఆ రోజు ఓటేపించినందుకు ఈరోజు మా మీద ఒక నైతిక బాధ్యత ఉంది కాబట్టి అడుగుతాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా యువత కదిలిచ్చింది. తెలంగాణ సాధించే దిశ కొట్లాడినాం. ఈరోజు కాంగ్రెస్ వచ్చే దిశగా వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే దిశగా కాంగ్రెస్ను గెలిపించడానికి సబ్బండ వర్గాలను కదిలిచ్చి ఓటేపించినప్పుడు సబ్బండ వర్గాలు ఇబ్బంది పడుతుంటే మేము ఎందుకు మాట్లాడకూడదు? ఇది కూడా ఎందుకు మాట్లాడుతున్నామంటే అన్ని వర్గాలను కలిస్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెమటలు పట్టించి మా సమస్యతో పాటు వాళ్ళ సమస్యలను కూడా ముందుకు తీసుకొని పోవాలి. ఇది ఒక రాజకీయ ప్రక్రియగా మారాలి. ఇది ఒక సామాజిక సమస్య పరిష్కారం కానప్పుడు దీన్ని ఒక రాజకీయ ప్రక్రియగా మలచాల్సిన అవసరం, నైతికత, బాధ్యత అది మా మీద ఉంది. ఇలా ఉద్యమ పాఠాలు చదువుకున్నటువంటి వాళ్ళం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళతోటి అడుగులు వేసి కాంగ్రెస్ను గెలిపిస్తేందుకు కృషి చేసినటువంటి వాళ్ళం. కాబట్టి ఈ అనుభవాల దృష్ట్యా
ఈ యొక్క నిరుద్యోగ సమస్యను 4 గోడల మధ్యలోనే పెట్టి ఓన్లీ నిరుద్యోగులమే మాట్లాడుకుంటామంటే మాత్రం ఈ సమస్య పరిష్కారం కాదు. నిరుద్యోగిత సమస్య ఒక సామాజిక సమస్య. సామాజిక సమస్యకు ఎప్పుడు పరిష్కారం దొరుకుద్ది అంటే అదొక రాజకీయ రంగు పులుముకున్నప్పుడే దొరుకుద్ది. ఇలా రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా రావాలి. అడుగుతున్నాం మేము, అక్క కవితక్క, ఈరోజు మీరు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ అంశాల గురించే మాట్లాడుతున్నారక్క. ఈరోజు రాజకీయాలను మార్చినటువంటి వాళ్ళు, ఇవాళ మీ బీఆర్ఎస్ పార్టీని గద్దెదించినటువంటి వాళ్ళు, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నటువంటి అంశాలను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నటువంటి వాళ్ళం. తెలంగాణలో అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి నిలదీస్తున్నటువంటి వాళ్ళం నిరుద్యోగులం. మరి నిరుద్యోగ సమస్యను ఎందుకు మాట్లాడవు? నిరుద్యోగ సమస్యను ఎందుకు ఎత్తుకోవు? ఇలా నిరుద్యోగుల పక్షాన నువ్వు కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడనే బీసీ రిజర్వేషన్ అమలు గురించి అని 72 గంటలు నిరాహార దీక్ష అని అన్నావు కవితక్క. ఈరోజు మా అంశం గురించి కూడా నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు నీకు రాజకీయ అంశాలైనా ఈ రాజకీయం ఎక్కడి నుంచి వస్తుంది? సమాజంలో ఈ ప్రజలు లేకుండా రాజకీయం వస్తుందా? ఈ ప్రజలు ఉండబట్టికే కదా. ఈ ప్రజలు లేకుండా చెట్లతోటి ఓట్లు వేయించుకుంటావా? ఏటితోటి ఓట్లు వేయించుకుంటావు? ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలు ఇంత కొట్లాడుతుంటే ఈ వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంటే ఈ సమస్యతోటి నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే ఒకవైపు నిరుద్యోగ భృతియాడు, ఒకవైపు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు నింపడు, ఒకవైపు గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయడు. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిరుద్యోగుల పక్షాన ఎందుకు నిలదీయమని అడుగుతున్నాం. ఆ రోజు షర్మిల కన్నా నిరుద్యోగుల గురించి మాట్లాడింది. నిరుద్యోగుల గురించి ఇదే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసింది. మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కవితక్క, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపుకున్న కవితక్క ఇవాళ నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడట్లే? ఇవాళ నేను అడుగుతున్నాం, అక్క నువ్వు 103 రోజుల సంధి అంటే 3 నెలల సంధి ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల గురించి గొంతెత్తుతున్నావు. ఇలా మా విషయాల గురించి ఎందుకు గొంతెత్తావు? ఒక ఎమ్మెల్సీ బీసీ వాదం అని మాట్లాడతాడు. నిరుద్యోగులు గెలిపిస్తే మా గురించి ఆ ఎమ్మెల్సీ మాట్లాడట్లేరు. ఈరోజు మీరు కూడా ఒక ఎమ్మెల్సీగా ఉండి మా సమస్యల గురించి ఎందుకు మాట్లాడారని అడుగుతున్నాం. ఖచ్చితంగా మీరు మా సమస్యల గురించి మాట్లాడాలి, మీరు గొంతెత్తాలని మేము అడుగుతున్నాం. ఎక్కడి నుంచి ఉండొద్దు ఎక్కడి నుంచి వచ్చినావు? ఏ నుంచి వచ్చినా చెప్పరాదు. ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఏదేదో ఏంటో చేసుకొని పోతున్నాం. మేము అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నామా? చేయకూడని పనులు చేస్తున్నామా? చట్టాల చాటు పుట్టాల చాటుకు చేయకూడని పనులు చేస్తున్నామా? మా విషయాలు మేము నష్టపోయినటువంటి అంశాలను ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఎందుకు వస్తున్నావు? మరి నువ్వు అడగరాదు, పక్కకు ఎందుకు నువ్వు జరసేపు ఆగరాదు. నువ్వు అన్నం తినేటప్పుడు అన్నం వల్ల నీళ్ళు పోస్తే నీకు ఎట్టుంటది? ఇవాళ మేము వాళ్ళని పిలుచుకొని మా సమస్యలు చెప్పుకుంటుంటే ఎందుకు వస్తున్నావు నువ్వు మధ్యలో? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినాను? ఎందుకు అరుస్తున్నారు? ఇది తెలంగాణలో ఎక్కడ మాట్లాడుకున్నా, మొన్న ప్రెస్ మీట్ పెట్టుకున్నా, ప్రెస్ మీట్ లో కూడా కరెంట్ తీసేసిర్రు. ఆడ ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఆడ తీన్మార్ మల్లన్న వచ్చి ఆడ గొడవ పెట్టుకొని మా కవితక్క మనుషులు అన్నారు. ఏడ చేస్తుంది కవితక్క నీ వల్ల నిరుద్యోగులు నీ మనుషులు అని తీన్మార్ మల్లన్నతో కొట్లాడ పెట్టుకున్నాం. ఈ రోజు మీ ఎవరి మనుషులం కాదు, నువ్వు కూడా కొట్లాడాలి. చూసినాగా ఇక్కడ నిరుద్యోగులం ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సెక్యూరిటీలు ఏ విధంగా వస్తున్నారు? పాపం వాళ్ళది ఏం లేదు, వాళ్ళ పైన ఉన్న అధికారులు ఈ విధంగా నిరుద్యోగులం కోసపడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాల్సిందే. ఇవాళ మేమే తెలంగాణ సమాజంలో ఉన్న సమస్యలు మీదకి ఎత్తుకుంటుంటే మీలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడరని మేము అడుగుతున్నాం. తెలంగాణలో ఖచ్చితంగా యూత్ డిక్లరేషన్ను ఇంప్లిమెంట్ చేయడం కొరకు మేము ప్రతి జిల్లాను త్వరలో తిరిగి యూత్ డిక్లరేషన్ అమలు చేయించి ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్స్, జాబ్ క్యాలెండర్, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ప్రతి ఉద్యోగం ఇంప్లిమెంటేషన్ గురించి మేము ప్రతి జిల్లాను తిరిగి ప్రతి ఒక్క గడపకు ఇంటికి పోయి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం.